చెప్పారా? రోడ్డు భద్రతను పాటిద్దాం, ప్రాణాలను నిలుపుకుందాం. రోడ్డు భద్రతను పాటిద్దాం, ప్రాణాలను నిలుపుకుందాం. రోడ్డు భద్రతను పాటిద్దాం, 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 రోడ్డు భద్రతను పాటిద్దాం. అక్కడ నుంచి కొట్టు లాంగ్ షాట్. ఎందుకంటే ఇంకా పేషెంట్స్ రాలేదు కదా, ఇక్కడేనండి సార్ మామూలుగా వచ్చేది వాళ్ళు లేదు కదా. ఎవరు కూడా చాలా ప్రాణ నష్టం, ధన నష్టం, ఆర్థికంగా కూడా చాలా నష్టం జరుగుతుంది. మరి రోడ్డు మీద జరుగుతున్నట్టు మనం ఏ విధంగా మన ప్రాణాలని కాపాడుకోగలం అనే విషయాల మీద ప్రజలందరికీ, వాహనదారులందరికీ కూడా అవగాహన. ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రజలందరికీ ఒక అపోహ ఉంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ దారి పక్కన ఒంగోలు ప్రకాశం జిల్లాలోని ప్రజలకి, వాహనదారులందరికీ కూడా 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదాలలో వేలాది మంది ప్రాణాలని కోల్పోతున్నారు. మరి ఈ విధంగా ప్రాణాలు కోల్పోతున్న వారికి రక్షణ కల్పించడానికి, మరి అదేవిధంగా అసలు ప్రాణాలు పోకుండా ఉండేందుకు మనం ఈ రోడ్డు భద్రతా నియమాలను ఏ విధంగా పాటించాలి, అసలు రోడ్డు భద్రతా నియమాలు అంటే ఏంటి, వీటిని ఎలా పాటించాలి, ఈ విధంగా రోడ్డు భద్రతా నియమాలని పాటిస్తే మన ఏ విధంగా వాహనదారుల యొక్క ప్రాణాలు కాపాడబడతాయి అనే విషయాల మీద జనవరి 16వ తారీఖు నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలకి, వాహనదారులు కూడా అవగాహన కల్పించాలని చెప్పి మాకు కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాలు ఇచ్చారు. ఈ జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు మరి ప్రజలకి, వాహనదారులకి ఈ రోడ్డు భద్రతా నియమాల మీద అవగాహన కల్పించడానికి ప్రకాశం జిల్లా రవాణా శాఖ వారు ప్రతిరోజు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ వాహనదారులలో ఈ రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడానికి శాయశక్తులా మేము కృషి చేస్తున్నాము. మరి ఆ ప్రయత్నాలలో, ఆ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు గుడ్ సమారిటన్ లా అనే దాని మీద మేము ఇక్కడ ప్రకాశం జిల్లాలోని మన ఒంగోలు పట్టణంలోని జీజీహెచ్కి వచ్చి ఇక్కడ డాక్టర్స్కి, మరి అదేవిధంగా ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి పేషెంట్స్కి, వాళ్ళ డిపెండెంట్స్కి అందరికీ కూడా ఈ రోడ్డు భద్రత అంటే ఏంటి, మరి దాంట్లో ఈ గుడ్ సమారిటన్ లా యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది ఏ విధంగా ఈ లా మూలన ఏ విధంగా ప్రమాదం జరిగిన ప్రాంతంలోని విక్టిమ్స్కి సహాయం అందజేయచ్చు అనే విషయాల మీద ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చి మేము అవగాహన కల్పిస్తున్నాము. ఈ గుడ్ సమారిటన్ లా అంటే జనరల్గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ పక్కదారిని మట్టి వెళ్తున్నటువంటి వ్యక్తులు అరే అయ్యో పాపం యాక్సిడెంట్ జరిగిందే అరేరే అని అనుకుంటాం, కానీ వాళ్ళని సాధ్యమైనంత త్వరగా సత్వరమే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి జాయిన్ చేసి వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అందే విధంగా కొంచెం ముందుకు రావడానికి కొంచెం జంకుతాం. ఎందుకంటే అరే ఈ విధంగా యాక్సిడెంట్లో జరిగిన వ్యక్తుల్ని మనం హాస్పిటల్లో జాయిన్ చేసే తర్వాత పోలీసు వారు కేసులు పెడతారు, వాటికి ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. మనకుండే ఈ బిజీ సమయంలో మనం ఈ కోర్టులు ఇవన్నీ మనం ఎక్కడ బరాయిస్తాము అనే ఒక చిన్న అపోహతో ఆ యొక్క ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తులకి సహాయం చేయడానికి కొంచెం జంకుతారు. అటువంటి జంకుల్ని, భయాల్ని పోగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం వారు ఈ మోటార్ వాహన చట్టంలో గుడ్ సమారిటన్ లా అనే దాన్ని ప్రవేశపెట్టారు. దీని వలన ఎవరైనా వ్యక్తి ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో జరిగిన విక్టిమ్స్ని సాధ్యమైనంత తొందరగా, ఎటువంటి భయం లేకుండా సాధ్యమైనంత తొందరగా, సాధ్యమైనంత దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ ఎయిడ్ అందించడానికి అతను
సహకరించవచ్చు. దీని మూలన ఇతను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ పిలిచినప్పుడు కానీ లేదా వాళ్ళకి స్టేషన్లో ఎవిడెన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అతను చాలా సింపుల్గా ఈ క్షతగాత్రుల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్ వారికి ఇన్ఫార్మ్ చేసి తన దారిని తను వెళ్ళవచ్చు. మరి తనకి ఇష్టమైతే తన యొక్క డీటెయిల్స్ని కూడా ఇవ్వచ్చు. తనకి ఇష్టమైతేనే పోలీసు వారు కానీ లేదా ఇతర ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్కి వాళ్ళు అడిగే విచారణని ఇష్టమైతేనే ఎదుర్కోవచ్చు. దీంట్లో కంపల్సరీ అయితే ఏం లేదు. మీరు ఈ విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు ఇష్టపడి ఈ విచారణని ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉంటే లేదా దానికి ఈ కేసు ఇది చేయటం ఫైనల్ అవ్వడానికి సహకరించాలి అనుకుంటే మీరు కూడా అది కూడా మీరు మీ కన్వీనియంట్ టైంలో మీ కన్వీనియంట్ ప్లేస్ని ఆ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్కి చెప్తే వారు కూడా సివిల్ డ్రెస్లోనే వచ్చి మీరు చెప్పిన ప్రాంతానికి మీరు చెప్పిన సమయానికి వచ్చి ఆ యొక్క యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, ఎంతమంది క్షతగాత్రులు గాయపడ్డారు అనే విషయాల్ని సేకరిస్తారు తప్పితే దేర్ ఈజ్ నో ఎటువంటి కంపల్సరీ అనేది లేదు. అదేవిధంగా ఈ విధంగా ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతను గుడ్ సమారిటన్గా మరి గుర్తింపబడి అటువంటి గుడ్ సమారిటన్గా గుర్తింపబడిన వ్యక్తికి ఆ ప్రమాదంలో క్షతగాత్రుల్ని రక్షించినందుకు అంటే వారి ప్రాణాలను కాపాడినందుకు మరి ప్రభుత్వం వారు కూడా 5,000 రూపాయలు మన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి మరి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్లో క్షతగాత్రుల్ని సాధ్యమైనంత తొందరగా ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ ఉండే 1 అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఎంత పెద్ద ప్రమాదమైనా సరే ఆ క్షతగాత్రులకి ఈ ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్లో మనం మెడికల్ సహాయం అందించగలిగితే 100కి 100% వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ప్రజలు వాహనదారులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తిరిగి మరి ప్రమాదం జరగకుండానే మనం అందరం ఉండాలి. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా క్షతగాత్రులు ఉంటే మరి వారందరికీ కూడా తక్షణమే సాధ్యమైనంత త్వరగా ఈ గోల్డెన్ అవర్లో మెడికల్ ఎయిడ్ అందే విధంగా వాళ్ళకి సహకరించి వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడుకోవాలి. మరి ఆ విధంగా ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మరి పౌరులుగా సంఘంలో ఒక పార్ట్గా మనం అందరం కూడా ఆ క్షతగాత్రులని ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించాలని చెప్పి మేము ప్రకాశం జిల్లా రవాణా శాఖ తరపున కోరుతున్నాం.